ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు న్యాయం చేయాలని రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని రైతాంగం భారీ నష్టాల బారిన పడింది. అధికారులు జిల్లా యంత్రాంగం పట్టు నష్టం జరిగినా కూడా ప్రాంతాలను సేకరించి తగు న్యాయం చేయాలని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అకాల వర్షం కారణంగా జిల్లాలో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి న్యాయం చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం బీజేపీ పార్టీ తరఫున ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు మేమందరం కూడా పాత్రికేయ మిత్రులతోటి చేసుకునే విన్నపం ఏంటంటే, రైతాంగం తీవ్రంగా నష్టపోయి ఈవేళ కుదేలైనటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం, ఇది మా ప్రభుత్వం ఏర్పడింది. మా ప్రభుత్వంలో రైతు సురక్షితంగా క్షేమంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈవేళ రైతాంగానికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి మన జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదికనిచ్చి ఈ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా నాయకత్వం వాళ్ళు కలవబోతోంది. ప్రధానంగా గత ప్రభుత్వం రైతులకు చేసినటువంటి అన్యాయాన్ని సరిదిద్దే దాంట్లో భాగంగా ఇవాళ కాలువలో ఉన్నటువంటి పూడికల్ని యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా పూడికలు తీయాలి. అదేవిధంగా రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గిట్టుబాటు ధరల్ని, అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికీ రాష్ట్ర ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పాత బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం జిల్లా స్థాయిలో తీసుకుని రైతాంగానికి మేలు చేయాలా. నష్టపోయాడు, రైతుకు కలిగిన నష్టం ఏంటి, ఆ నష్టాన్ని మనం వెంటనే ఎలాగా సరిదిద్దగలం అని ఒక నివేదికను రూపొందించి ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి సత్వరమే నష్టపోయిన ప్రతి రైతుకి ఆదుకోవాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. అలాగే గత ప్రభుత్వం చూస్తే ఎక్కడా కూడా రైతుని పూర్తిగా నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేసింది. అలాంటి పరిస్థితి ఉండటం వల్ల ఎక్కడా కూడా పంట కాలంలో బాగు చేయకపోవడం, పూడికలు తీగిపోవడం వల్ల నీరు ప్రవహించే పరిస్థితి నేటికి కూడా లేదు. కనుక యుద్ధ ప్రాతిపదికన ప్రతి పంట కాలువని పూడికి తీసి చిట్ట చివరి రైతు వరకు కూడా నీరు చేరే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే గతంలో నరేంద్ర మోడీ గారు ఎక్కిన వెంటనే ఫసల్ బీమా యోజన అని ఒక కార్యక్రమం పెట్టారు. ఈ ఫసల్ బీమా పెడతాం వల్ల ప్రతి రైతు తన పంటని పూర్తిగా బీమా చేసుకుని ప్రకృతి వైపరీత్యాలు కానీ తెగుళ్ళు కానీ ఏమైనా వచ్చి పంట నష్టపోయినప్పుడు అతను పెట్టిన పెట్టుబడి ప్రతి పైసా కూడా వెనక్కి తిరిగి వచ్చే విధంగా ఒక పథకాన్ని రూపొందించారు. ఎందుకనంటే ఈ దేశానికి రైతే వెన్నెముక అనే ఉద్దేశంతో. కానీ ఈ ప్రభుత్వం మొన్నటి వరకు పరిపాలించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో ఆ పథకాన్ని ప్రవేశపెట్టలేదు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని లేడీస్ క్లబ్ ఆవరణలో ఈ రోజు దళిత ప్రజా సమితి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీలు పరిధిలో పార్టీ సభ్యత్వాలను విస్తృతపరిచి ప్రజా సమితి పార్టీని బలోపేతం చేసినందుకు కార్యాచరణ ప్రణాళిక నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కాపుదాసు రవికుమార్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తృత పరిచేందుకు తగిన ప్రణాళిక రూపొందించామని తెలియజేశారు. ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా దళితులు ఇచ్చిన భారత్ బంద్ విజయవంతం చేసేందుకు దళిత ప్రజా సమితి ఆధ్వర్యంలో మద్దతు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ ప్రభుత్వాలు కూడా దళితుల ఐకమత్యం గుర్తించి సుప్రీంకోర్టు తీర్పుపై పునరాలోచన చేయాలని కోరారు. వ్యతిరేకిద్దాం 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 కలిసి ఉంటే జై భీమ్ జై భీమ్ జై భీమ్. మరి ఆ బాధపడేటటువంటి విధంగా చేసింది. కాబట్టి ఈ యొక్క ఆర్టికల్ మీద మరలా ఒకసారి పునరాలోచించి ఈ యొక్క ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ యొక్క జడ్జిమెంట్ పై పూర్తి ఒక్కసారి మళ్ళా పునరాలోచించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ వర్గీకరణ అంశాన్ని పూర్తిగా తొలగించాలని చెప్పేసి మరి ఈ రోజు చాలా మంది మా దళిత నాయకులు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మరి సుప్రీంకోర్టులో పిల్స్ మరి అప్పీల్ చేస్తున్నారు. ఈ కోర్టుని అప్పీల్ చేసి మరి యొక్క తీర్పుని మరలా పునరాలోచించే విధంగా చేయాలని,
అదేవిధంగా ప్రాముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో దళిత ప్రజా సమితిని ప్రజల్లోకి తీసుకువెళ్లి దళిత ప్రజా సమితి వలన అనేక విధములైనటువంటి ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఇబ్బందులకు గురవుతున్నారో వారందరికీ కూడా ఈ యొక్క దళిత ప్రజా సమితి అండదండలుగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ఈ రోజున తీర్మానం చేసుకోవడం జరిగింది. దళిత ప్రజా సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో దళిత ప్రజా సమితి రాష్ట్రంలో నలుమూలల ఏ విధంగా అభివృద్ధికి తోడ్పడుతుంది అనే విషయంపై కార్యాచరణ చేపట్టడం జరిగింది. అలాగే త్వరలో పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుందని కూడా తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్య ఎస్సీ వర్గీకరణ అనే విషయంపై దళిత ప్రజా సమితి పోరాడుతుందనేసి సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎవరైతే వారి మనుగడ సాధించడానికి వర్గీకరణకు సపోర్ట్ చేశారో వారికి దళితలో ఉన్నటువంటి ఎస్సీ మాలజాతి అందరినీ కూడా ఏకమై ఏకతీటిమై పనిచేసి వారికి సరైన బుద్ధి మేము చెప్తామనేది తెలియజేస్తూ ఉన్నాను. ఇంకపోతే ఎవరో ప్రలోభాలకు లోబడి వర్గీకరణ జరిగితే మాకు మేలు జరుగుతుందనేసి ఎవరో చెప్పినటువంటి తప్పుడు మాటలు విని ఈరోజు జై భీమ్. నా పేరు టి మణి, దళిత ప్రజా సమితి రాష్ట్ర కార్యదర్శి. రెండు కులాలు ఒకటే రాజ్యాధికారం సాధించమంటే విడగట్టడానికి ఎవరికి కోర్టుకు అధికారం లేదు. ఎక్కడ రాజ్యాంగంలో కూడా ఎక్కడ ఎస్సీ వర్గీకరణ లేదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నియమాల ప్రకారం ప్రజలే ప్రభుత్వం, ప్రజలను ప్రభుత్వం లేదు, ప్రజలను అంతర్గత శాంతి నుండి బహిరంగ దూరత్వం నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటే అసలు ఎస్సీ వర్గీకరణ చేయమని ఎక్కడా లేదు. కాబట్టి దయతో క్షమించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నదమ్ముల వల్లే ఉండేవాళ్ళని వాళ్ళ స్వార్థం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఎస్సీ వర్గీకరణ. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని లేడీస్ క్లబ్ నందు ఈ రోజు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చా సమావేశం జరిగింది. ఈ సమావేశం ముందుగా రాష్ట్రంలోని చుండూరు గ్రామంలో జరిగిన దళితుల మృత వీరులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన వారంతా ఎస్సీ వర్గీకరణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ముందు ఈ నెల 15వ తేదీ దాటిన తర్వాత జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలోని తేదీ ప్రకటిస్తామని దళిత నాయకుడు మెండెం సంతోష్ కుమార్ తెలిపారు. ఇది నా ఆవేదన. దీన్ని అన్నిగా భావించొద్దు. ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే రిటైర్డ్ అయిన ఆయన రైల్వే అయినా ఉన్నాడు. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత వచ్చాడు. అంతకుముందు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏం చేయడో ఎవరికి తెలియదు. అయినా సంతోషం. థ్యాంక్ యూ. మాది పాతముంపరండి. నా పేరు కాళీ కనకాంబరం. అందరికి జైపీమండి. నా పేరు వాసే జైపాల్. నేను ఏలూరు తగిలి నుంచి వచ్చానండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ. ఈ నెల 1వ తారీఖున భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ క్లాసిఫికేషన్ మీద జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ ఆర్టికల్ 341ని స్టడీ చేయకుండా 7గురిలో 6గురు మరి ఎస్సీని విభజించి పాలించాలనే వారంలో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా కొన్ని వేల సంవత్సరాలు అంటరానితనంగా చూసినటువంటి వాదమే మనువాదం. మరి గవాయి గారు అని జడ్జి గారు క్రిమిలేయర్ని కూడా పెట్టాలి ఎస్సీ ఉద్యోగస్తుల మధ్య అని చెప్పడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంతకాలం ఎస్సీలకి మీరు క్రిమిలేయర్ ఎలా వర్తింపు చేస్తారనేది మేము ప్రశ్నిస్తున్నాము. మరి భారతీయ పౌరుడుగా మరి క్రిమిలేయర్ విషయంలో తిరిగి మీరు పునరాలోచించాలి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 విషయంలో కూడా మీరు తిరిగి పునరాలోచించాలి. ఈ యొక్క క్లాసిఫికేషన్ మరి రాజ్యాంగబద్ధంగా మరి పార్లమెంట్లో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే మరి విభజన జరగాలని చెప్పి గతంలో మరి జడ్జిమెంట్ ఇస్తే అలా కాదు, రాష్ట్రాల్లో చేసుకోవచ్చని ఈరోజు ఇవ్వటం మరి చాలా విచారించదగ్గ విషయం. ఈ విషయంలో మరి సుప్రీంకోర్టు జడ్జీలు పునరాలోచించి ఈ ఎస్సీల ఐక్యత కోసం మీరు మరి ఒక జడ్జిమెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. భారత రాజ్యాంగం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ అనుబంధమైన కులాలన్నింటినీ కూడా
ఎస్సీ కులాలన్నింటినీ ఐక్యం చేయడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఏ కులానికి వ్యతిరేకులం కాదు, మేము మనువాదానికి వ్యతిరేకులం. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కును కాలరాస్తే చూస్తూ మేము ఊరుకోమని చెప్పడం కోసం ఈ యొక్క రౌండ్ టేబుల్ ప్రధానమైన ఉద్దేశమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు చుండూరు మృతవీరుల దినోత్సవం. చుండూరు మృతుల విషయంలో సుప్రీంకోర్టు చాలా మాకు అన్యాయం చేసింది. మరి ఆ అన్యాయాన్ని మరి ప్రశ్నించే పరిస్థితి పౌరుడుగా మాకుంది. అంతమందిని సుమారు 10 మందిని చంపేస్తే చంపిన వాళ్ళకి శిక్ష ఇవ్వకుండా తీర్పు ఇచ్చినటువంటి దాఖలాలు భారతదేశం సుప్రీంకోర్టు ఉంది. మరి శుభ్రంగా ఐక్యంగా బతుకుతున్నట్టు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని వేగవరం గ్రామం నుంచి వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి భారీ చేరికలు జరిగాయని జనసేన పార్టీ ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య తెలియజేశారు. వేగవరం గ్రామం నుంచి వైఎస్సార్ పార్టీకి చెందిన సర్పంచ్ నాగరాజు, ఎంపీటీసీ శ్రీనివాసులతో పాటు పలువురు ప్రముఖులు 150 మందికి పైగా కార్యకర్తలు ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారని తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడవాలని యువత ముందుకు వస్తున్నారని వారందరికీ అభినందనలు తెలిపారు. మందపాటి వెంకట సోమరాజు గారు, ఆలయ కమిటీ చైర్మన్ గారు, మందపాటి సత్యనారాయణ గారు, మాట్లాడుతున్నారు. ఇందాక అవకాశం ఇవ్వలేదు, నేను మాట్లాడతాను. అలాగే మరి కూడా రావాలండి. కప్పల వెంకయ్యమ్మ గారు, కప్పల సత్య గారు, తండ్రి గారు, దక్కం కృష్ణ గారు, వెలగలేటి నాగరాజు గారు, అలాగే పంటగారి నాగరాజు గారు, పంటగారి పెద్దిరాజు గారు, కప్పల రాంబాబు గారు, మరి కప్పల మంగరాజు గారు, రబ్బా శ్రీను గారు, జట్టి పొన్నయ్య గారు, జట్టి శ్రీను గారు, కలవల వంశీ గారు, కుర్యాల నెల్లూరి గంగరాజు గారు, గారు, మరి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం గారు. మరి వీరందరూ కూడా ఈరోజు దారు మరి మాకు పండుగ చేసుకున్న వారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ముఖ్యంగా డెంగ్యూ, టైఫాయిడ్, అతిసారం మొదలగు అంటువ్యాధులతో ప్రజలు బాధపడే అవకాశం ఉందని ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ప్రజలు వర్షాకాలంలో సంభవించే వ్యాధుల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని, అప్పుడే వ్యాధుల తీవ్రత కొంతవరకైనా తగ్గించుకోవచ్చని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించడం జరిగింది. అలాగే సాధారణంగా వర్షాకాలంలో టైఫాయిడ్ జ్వరాలతో ఎక్కువగా బాధపడే అవకాశం ఉందని, కాబట్టి ఫ్రైడే డ్రై డే ఆచరించాలని సూచించడం జరిగింది. డెంగ్యూ జ్వరం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, దాని నివారణ మార్గాల గురించి ఆరోగ్య ఆశా కార్యకర్తలు వివరించారు. కార్యక్రమంలో స్థానిక పవర్పేట పట్టణ ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో జరిగింది. హెల్త్ సూపర్వైజర్ ఝాన్సీ, హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పిల్లలు ఏమైందంటే మనం వెంటనే డిస్టర్బ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ డిస్టర్బ్ అయిపోతుంది, ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మనకి దోమ వృద్ధి తగ్గుతుంది. అందువల్ల మన డిఎంహెచ్ మేడం చెప్పేది ఏంటంటే నార్మల్ సర్వే చాలా ఇంపార్టెంట్. కానీ ఏంటంటే దాని మీద మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ ఫైల్ వీళ్ళందరూ తెలిసిందే. ముఖ్యంగా జ్వరాలు, వాంతులు వేసినాలు ఎక్కువ ఇప్పుడు హైలైట్ అయిన ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫీవర్స్ అండ్ డయేరియా. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం యాంటీ డెంగ్యూ మందు పెట్టింది. అలాగే స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ కూడా, స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. ఏది జూలై నెల, ఆగస్టు 2 నెలలు కూడా స్టాప్ డయేరియా క్యాంపెయిన్. అంటే 6 రకాలే కాకుండా ఈ వర్షాకాలంలో అనేక రకాల అంటువ్యాధులు మన మీద దాడి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అనుకుంటాం మనం సింపుల్ గా టైఫాయిడ్ అనుకుంటాం. టైఫాయిడ్ తో కూడా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. టైఫాయిడ్ కూడా అసెస్ చేస్తే ప్రాణాపాయము. మీరు డెంగ్యూ అనుకుంటారు, డెంగ్యూ కంటే టైఫాయిడ్ అసెస్ చేస్తే ప్రమాదకరం. డెంగ్యూ ఏంటంటే డెంగ్యూకి సింప్టమాటిక్ ట్రీట్మెంట్. డెంగ్యూ జ్వరాలకి మందులు లేవు, నివారణ ఒకటే మార్గం ఏంటంటే
జాగ్రత్త రెస్ట్ తీసుకోవడం, మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం, అలాగే ఇంకా సిస్టమిక్ ట్రీట్మెంట్ జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకోవడం. దీనికి ఏం ట్రీట్మెంట్ 4 days లో ఇంటి దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా మన బాడీస్ లో ఇమ్యూనిటీ ఫామ్ అయ్యి అది తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ టైఫాయిడ్ అనేది అది కాదు. టైఫాయిడ్ లేట్ చేస్తే కొన్ని ఏమవుతుందంటే లోపల కూడా ఆర్గాన్స్ రప్స్ అయ్యి బ్లీడింగ్ అయ్యి చనిపోయే అవకాశం ఉంది. అది చాలా సందర్భాలు జరిగాయి కూడా. టైఫాయిడ్ తో పాటు ఆటోమేటిక్ కామెర్లు కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అది కూడా టైప్ ఆఫ్ ఫుడ్ కంటైన్మెంట్, వాటర్ కంటైన్మెంట్ డిసీజ్ కామెర్లు కూడా. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రం ఈ మధ్యలో అక్కడ కూడా డైరియా స్ప్రెడ్ అయ్యి చాలా మంది చనిపోవడం జరిగింది. డెంగ్యూతో 1% రిస్క్, 99% డెంగ్యూ ఫీవర్ కామన్ ఫీవర్. 1% రిస్క్. ఎందుకంటే మనం బాగా బ్లడ్ గా అసెస్ చేయడం వల్ల అది కూడా డెంగ్యూ షాక్ సిండ్రోమ్కి వెళ్ళి మరణాల సంభవించే అవకాశం ఉంది. అయితే మీకు మనం యాజ్ ఏ మెడికల్ పీపుల్ మనం ఏం చేయాలి? ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూపై వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన సేవల్ని నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్న ప్రాసన మరియు వాహన పూజల్ని చేయించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానం వివిధ సేవల రూపేణా 1,24,175 రూపాయలు సమకూరింది. సుమారు 1,200 మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం, అన్నదాన ప్రసాద వితరణ కావించారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ, కొరగంటి రంగారావు పర్యవేక్షణలు తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల, అదేవిధంగా శ్రావణ మంగళవారం పర్వదినం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వారు సమిష్టిగా శ్రీ స్వామివార్లకు వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసినారు. భక్తుల దర్శనార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మహామండపం నందు ప్రసాదం, ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సదనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. ఉదయం నుండి మా దేవస్థానం ఇరువురు వేద పండితులు, అనగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపట్నం చేయుచున్నారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, నామకరణలు, ప్రాసనలు, వివిధ రకములైన పూజా కార్యక్రమాలు మా దేవస్థానం అర్చక స్వాములు స్వయంగా నిర్వర్తించుతున్నారు. భక్తులు ప్రతిరోజు కూడా శ్రీ మధ్యాంజనేయ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం సభనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, చింతలపూడి మండలం న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సిహెచ్ మధుబాబు ధర్నాజీగూడెంలోని సాయి జూనియర్ డిగ్రీ కళాశాల నందు విద్యార్థులకి ర్యాగింగ్, మాదక ద్రవ్యాల నివారణ అనే అంశంపైన అవగాహన సదస్సుని నిర్వహించడం జరిగింది. ర్యాగింగ్ ని నిషేధించడం జరిగింది కాబట్టి ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కావున కాలేజీ నుంచి డిబార్ చేస్తారని హెచ్చరించారు.
ఎందుకంటే వాళ్ళు పక్కన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మనకి ఇక్కడ పోయి స్టేట్ వాళ్ళు కొన్ని చట్టాలు చేస్తారు వాటిని స్టేట్ యాక్షన్ ఈ రెండు మనకు అవసరం లేదా అవసరమా మీరు సైన్స్ స్కూల్ నుంచి గంజాయి కొనుక్కుండగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత పిల్లలు మీరు ఎంతో చెప్పడేమో ఫెయిల్ చేసుకుంటూ చేస్తారు. మనిషి ఆరోగ్యంగా ఒక మనిషి ఆరోగ్యంగా పురాతనాల వాడకము పూర్తిగా నిషేధించింది. ఎక్సెప్ట్ యాక్ట్ గురించి పిల్లలకి ఇవాళ విద్యార్థులకి వివరించడం జరిగింది. అట్లాగే మన దేశంలో చాలా రాష్ట్రాల్లో, పంజాబ్ అలాగే కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఈ డ్రగ్స్ వల్ల, మాదక ద్రవ్యాల వలన స్టూడెంట్స్ వారి జీవితాలు ఎలాగా కోల్పోతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అనే విషయం వివరించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే వాటి వినియోగం ఎంతవరకు ఉంది, కాలేజీల్లోనూ స్కూల్స్లోనూ ఏ విధంగా వాడుతూ ఉన్నారు, వాటి వల్ల కలిగే నష్టాలు, వాళ్ళ విద్యార్థి జీవితానికి కలిగే ఆటంకాలు, వాళ్ళ భవిష్యత్తు కలిగే ఆటంకాలు వాళ్ళకి వివరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అంతా కొత్త స్టూడెంట్స్ జాయిన్ అయ్యే సమయం సీజన్ కనుక అన్ని కళాశాలల్లో కూడా ర్యాగింగ్ పట్ల అవగాహన కల్పించడం, అట్లాగే ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా స్టూడెంట్స్, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్సు, అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ కూడా కలిసి ఒక అసోసియేషన్ లాగా, ఒక కమ్యూనిటీ అంటే ఒక స్టేజ్ లాగా, ఒక కమిటీ లాగా ఏర్పడి ఈ యొక్క ర్యాగింగ్ సంబంధించిన కంప్లైంట్స్ కానీ వాటిని స్వీకరించడం, తర్వాత ఎవ్రీ మంత్ ఒకసారి వాటి గురించి చెక్ చేయడం, ఎలా కంప్లైంట్స్ వస్తాయి ఏంటి, ఏ విధంగా ఏంటి అనే విషయం చర్చించడం జరిగింది. వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని పాఠశాల విద్యార్థులు రంగాపురం హై స్కూల్ కి వెళ్లేందుకు ప్రతిరోజు ఆర్టీసీ బస్సును ఆశ్రయిస్తారు. అయితే ఆర్టీసీ బస్సులు విద్యార్థులు ఎక్కించుకోకుండా బస్సులు వెళ్లిపోతూ ఉండటంతో చాలా మంది విద్యార్థులు స్కూల్ కి వెళ్లలేక దాన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆసన్నగూడెం, వేములపల్లి, ముడిచెర్ల గ్రామానికి చెందిన విద్యార్థులు స్కూల్ కి వెళ్లాలంటే భయపడుతున్నారు. స్కూల్ కి వెళ్లాలంటే విద్యార్థులు 4 కిలోమీటర్లు నడిచి వెళ్లవలసి వస్తుందని వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఆర్టీసీ బస్సు భావి భారత పౌరులకి ఇబ్బందులు లేకుండా సకాలంలో చదువు కొనసాగేలా చేయవలసిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం మీద ఉందని పలువురు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అమీనాపేటలో గల ఎస్సీ బీసీ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్టల్ కి వెళ్లే మార్గం అధ్వానంగా తయారైంది. ఈ హాస్టల్ కు ప్రతిరోజు 800 మంది విద్యార్థులు ఈ హాస్టల్ రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కార్యాలయానికి బిల్లుల్ని చెల్లించడానికి ఎంతో మంది ప్రజలు రోజు ఆ మార్గం గుండానే వెళ్తూ ఉంటారు. ఈ సమస్య ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి పిల్లల ఇబ్బందుల్ని దృష్టిలో తీసుకుని తగిన చర్యలు తీసుకుంటారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని కారంచేడు, చుండూరు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర
కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు ఏలూరు నగరంలో మార్కెట్ యార్డు హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించారు. హైకోర్టు న్యాయవాది శ్రీమన్ నారాయణ మాట్లాడుతూ దళితులపై దాడులు, హత్యలు జరిగితే నిర్దోషుల్ని దోషులుగా విడుదల చేసిన ఘటన కూడా సమాజాన్ని అవమానించారని తెలిపారు. దళితులు బూడిద కోసం, ఆర్థిక పరిపుష్టి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ప్రగతిశీల పోరాటాలు, ప్రగతిశీల పోరాటాలు, ప్రగతిశీల పోరాటాలు, ప్రగతిశీల ఉద్యమ 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 పోరాటాలు. జిందాబాద్ ఐఎఫ్టీయూ, జిందాబాద్ ఐఎఫ్టీయూ, జిందాబాద్ ఐఎఫ్టీయూ. నా పేరు శ్రీమన్నారాయణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది, రాష్ట్ర ఉపాధ్యక్షులు పౌర హక్కుల సంఘం. ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ కారంచేడు, చుండూరు సంఘటనలలో చనిపోయినటువంటి అమరులకు జోహార్లు తెలియజేస్తూ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో ప్రధానమైనటువంటి పిలుపు చాలా బాగుంది. ఈ దేశంలో కులం, మతం ప్రాతిపదికన ప్రజలందరూ కూడా అనైక్యంగా ఉన్నారు. అనైక్యంగా ఉన్నంత వరకు ప్రజల హక్కులను కాపాడుకోవడం కోసం రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేటటువంటిది సాధ్యం కాదు. అందుకనే కులం, మతం ఉచ్చులో, చట్టంలో చిక్కుకోకుండా అందరూ కూడా కారంచేడు, నీరుకొండ సంఘటనలను, ప్రామాణిక సంఘటనలను, ఒక సంఘటనలో వచ్చినటువంటి గుణపాఠాలను మనం సమీక్ష చేసుకుని ప్రజలందరూ ఐక్యం అయ్యే విధంగా కులరహిత సమాజాన్ని స్థాపించడం కోసం, ప్రజాతంత్ర హక్కుల సమాజాన్ని నిర్మించడం కోసం ఈ సందర్భంగా కారంచేడు అమరవీరు మేదర్మెట్ల గ్రామంలోని బొడ్డురాయి సెంటర్ లో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు పోనూరి నరేంద్ర మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ ఎంఆర్పీఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో పోనూరి ప్రసాదరావు గారు, చందల నరసింహారావు, ఈదర యోషియా, కప్పల కోటేశ్వరరావు, ఈదర నాగరాజు, వరగాని సుబ్బారావు, గండే ఎస్కెల్, తేళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు జడ్జీలు మన వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పును పురస్కరించుకొని ఈరోజు ఆ తీర్పుకి ఎవరైతే కారణమయ్యారో, మాదిగల పోరాటానికి ఎవరైతే వెన్నుదన్నుగా నిలిచి ఈ రోజు మనం ఈ విజయాన్ని సాధించడానికి కారణమయ్యాడో అలాంటి మాదిగ జాతి వెలుగు సూర్యుడికైనటువంటి మందకృష్ణ మాదిగ గారికి మేదర్మెట్ల గ్రామానికి సంబంధించినటువంటి మాదిగ యువకులు, పెద్దలు, ఉద్యోగస్తులు అందరూ కూడా పాలాభిషేకం చేయడానికి మీ అందరికీ మరోమారు హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంవత్సరాలుగా 30 సంవత్సరాలు వేచి ఉన్న పోరాటం జరుగుతుంది. దీనికి నాయకత్వం వహించిన మందాకృష్ణ గారు ఎంతో కష్టపడ్డాడు. ఆయన ఎన్నో పోరాటం చేశాడు. ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ పోరాటం చేసి ఈ ధర్మాసనానికి, ఏ రాష్ట్రానికి అధికారం ఉందని చెప్పి సుప్రీం తీర్పిచ్చింది. కాబట్టి మనం అందరం ఐక్యమత్యంగా అందరికీ చేసి మనందరం ఐక్యమత్యం చోటుకుందాల్సిన ప్రేమతో ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సంబంధించి 1994 జూలై 7 మన ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా
ఈదుముడు గ్రామం గుర్తించినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల 3 దశాబ్దాల కాల నెరవేరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రమైన తీర్పుని ప్రతి ఒక్కరు గౌరవించి ఆ యొక్క తీర్పుని మనం అమలయ్యే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి ప్రతి మాదిగ బిడ్డ ఈ ఉద్యమం మీద కొద్దిగా కాన్సెప్ట్ చేసి దాని యొక్క ఫలాలు కూడా అనుభవించాల్సిన అవసరం ఎంత ఉందో కూడా ఈ సందర్భం మీద మేము తెలియజేసుకున్నాం. ఎంఆర్పిఎస్ నేత మాదిగల బిడ్డ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత మీద సంబంధించినటువంటి మన మాదిగ చేత